మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కష్టపడి మనం ఇష్టంతో చేసుకుంటే ఏం లేదు. 0-21 బేబీని మనం ఎంత కేరింగ్‌గా చూసుకుంటామో, ఈ పురుగులను మనం అంత కేరింగ్‌గా చూసుకుంటే, మనము తోటను అంత మంచిగా పెంచుకున్నామనుకో, మనకి ఈ పట్టు ద్వారా మనము నెల నెల ఆదాయం పొందవచ్చు. మామూలు ప్రైజు అనంటే మనకు 300-600 దాకా ఎప్పుడైనా ఉంటది. గత 10 ఏళ్లుగా పట్టు పురుగులను పెంచుతూ కూడా ఒక ఆదాయాన్ని పొందుతున్నాడు ఒక రైతైతే. ప్రస్తుతం మనం హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలోనైతే ఉన్నాము. నారాయణ రెడ్డి అనే రైతు గత 10 ఏళ్లుగా కూడా పట్టు పురుగుల సాగులో ఎన్నో విజయాలను అయితే సాధిస్తున్నాడు. అంటే పట్టు పురుగుల పెంపకానికి ఏమేమి కావాలి, అసలు పట్టు పురుగుల పెంపకంలో లాభ నష్టాలు ఎలా ఉంటాయనేది మాత్రం రైతుని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే ఇక్కడ మలబరి తోటగూడలో మనం ఉన్నాము. చెప్పండి, అంటే మీరు ఎన్ని రోజులుగా ఈ పట్టు పురుగుల యొక్క పెంపకాన్ని చేపడుతున్నారు? ఎట్లా ఉంది ఇందులో లాభ నష్టాలు? 10 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. పురుగుల పెంపకం లాభదాయకంగా ఉంది. అంటే ఈ పురుగులను ఎక్కడ నుంచి మీరు తీసుకొస్తారు? అంటే హార్వెస్టింగ్ ఎంత టైం పడుతుంటుంది? ఇప్పుడు పురుగులను సాకి సెంటర్ నుంచి తీసుకొస్తాం. ఉమ్, తుమ్మనపల్లి దగ్గర సాకి చేస్తారు. ఒక వారం రోజులు పెంచి మనకి ఇస్తారు. ఉమ్, మన దగ్గరికి వచ్చినాక మా షెడ్ లా ఒక 20 రోజులు ఉంటాయి. ఉమ్, 20 రోజులు 10 ఒక వారం రోజులు తక్కువ మేత పడుతుంది. ఉమ్, 3 రోజులకు ఒకసారి మోల్టు పోతాయి. ఉమ్, ఒక రోజు గ్యాప్ ఉంటుంది, నిద్రావస్థకు పోతాయి. ఉమ్, తర్వాత మళ్ళీ ఆకేస్తాం. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ మోల్టు పోతాయి, ఉమ్, అంటే నిద్రావస్థకు. ఉమ్, ఇక తర్వాత ఒక వారం రోజులు మేత బాగా పడుతుంది, ఉమ్, ఫుల్ మేత పడుతుంది. ఉమ్, తర్వాత ఇక షాంపిల్కి వస్తాయి. చిందికలు ఉమ్. కప్పినప్పుడు అవి షాంపిల్కి వచ్చి దారం తీసి గూడలుకుంటాయి. ఉమ్. అది అంటే మామూలుగా మీరు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు సాధారణంగా అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా మీరు ఎన్ని ఇది ఆ, మలబరి తోట ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలలో అంటే మరి 5 ఎకరాలు ఉంది కదా, అంటే 5 ఎకరాల్లో వరి కానీ మొక్కజొన్న కానీ కూడా పండించచ్చు కదా, ఎందుకు దీన్ని ఎంచుకున్నారు మీరు? వాటికంటే ఇది లాభదాయకం కాబట్టి ఇది ఎంచుకున్నాను. ఎన్ని రోజులు చేస్తారు? ఉం? ఎన్ని రోజులు? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఉమ్, అంతకుముందు మక్క, ఉమ్, వరి, టమాటా, ఉమ్, కీరదోస ఉమ్, ఇవన్నీ పెట్టేది. ఉమ్, వాటి వల్ల అంత లాభం లేకుండే ఉమ్. ఈ అందుకే దీన్ని ఎంచుకోవడం జరిగింది. అంటే అందుకే దీన్ని మామూలుగా మార్కెట్ కి ఎన్ని రోజులకు ఒకసారి తీసుకుపోతుంటారు? నెల 15 రోజులకు ఒకసారి, అంటే ఒక సంవత్సరంలో 8 సార్లు తీస్తాం పంట. ఉమ్, దాదాపు నెల 15 రోజులకు ఒకసారి అన్నట్టు. ఉమ్, అంటే సమ్మర్‌లో ఒక మే, జూన్‌లో బంద్ ఉంటది. ఉమ్, మే, జూన్‌లో సమ్మర్ వేసవి ఎండలు బాగుంటాయి కాబట్టి ఉమ్, అప్పుడు పంట రాదు ఉమ్, ఆ వేడికి. ఉమ్. అందుకే అంటే ఎంతమంది చేస్తుంటారు ఇలా? మీరు వర్క్ ఎంతమంది చేస్తుంటారు? అంటే ఎక్కడి మార్కెట్ కి తీసుకెళ్తుంటారు దీన్ని? జనగాం మార్కెట్‌కి వెళ్తాం. ఉమ్, లేబర్ ఒక 4, 5 అవసరం ఉంటది. ఉమ్, ఒక వారం రోజులు. ఉమ్. మిగతా అప్పుడు మేమే చేసుకుంటాం. మీరే చేసుకుంటారు. హ్మ్. ఉమ్. ఇది మొత్తం ఈ మలబరి ఆకు అనేది ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో సాగు చేసారు? 5 ఎకరాలలో మల్బరీ సాగు చేసినాం. ఈ చెట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మామూలుగా? మామూలుగా అది రాయలసీమ నుంచి ఫస్ట్ నర్సరీ పట్టుకొచ్చుకున్నాం. ఉమ్, తర్వాత ఇగ ఇక్కడ మేమే మళ్ళా ఎక్కువ అవసరం ఉన్నప్పుడు వీటినే కట్ చేసుకొని పెట్టుకొని చేసుకున్నాం. ఉమ్. అంటే చూడొచ్చు, వాళ్ళు అంటే ఇద్దరు దంపతులు కూడా ఎక్కువ అంటే కూలీలతో కాకుండా కూడా ఉన్న నలుగురు కూలీలు ప్లస్ మళ్ళీ వాళ్ళ ఇద్దరు దంపతులు కూడా గత 10 సంవత్సరాలుగా కూడా ఈ పట్టు పురుగుల పెంపకాన్ని అయితే చేపడుతున్నారు. అంటే మనం లోపలికి వెళ్దాం. అంటే ఎట్లా ఉంటుంది పట్టు పురుగుల పెంపకం అనేది, అంటే ఆ పురుగులు ఎట్లా పట్టును విడుదల చేస్తాయి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి, అంటే ఇది హార్వెస్టింగ్ చేస్తున్నారు. అంటే పట్టు అనేది విడుదల చేస్తున్నాయి పట్టు పురుగులను. అంటే ఒక జాలిని ఏర్పాటు చేసుకొని జాలీల కింద ఆకును కూడా చూడొచ్చు. ఆ ఆకును కూడా వాళ్ళు వేసుకున్నారు పట్టు పురుగులకు ఆహారంగా కూడా. అంటే ఇవి చిన్న చిన్న పురుగులను తెచ్చుకున్న తర్వాత దాదాపుగా ఒక ఇవి పెరిగిన తర్వాత కూడా పట్టును విడుదల చేస్తున్నాయి. చూడండి విజువల్స్ లో మనము ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఒక ప్రత్యేకంగా దీనికి ఒక షెడ్డును ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఒక దీన్ని లేయర్స్ గా కూడా ఏర్పాటు చేసి ఒక సలాకలతో ఒక దొడ్డు సలాకలతో ఏర్పాటు చేసుకొని వీటికి జాలీలను ఏర్పాటు చేసుకుని అందులో వాళ్ళు పట్టు పురుగులను వేసుకొని పెంపకం అయితే కొనసాగిస్తున్నారు. మనం ఇక్కడ దాదాపుగా వీళ్ళు గత 10 సంవత్సరాలుగా కూడా అంటే ఒక ధైర్యం చేసి, అంటే అప్పుడు ఎవరు కూడా పట్టును పట్టు ఇవి పెట్టాలంటే కూడా చాలా మంది వెనుకాడారు. కానీ వీళ్ళు మాత్రం ధైర్యం చేసి మేము పెట్టాము. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కూడా అయితే మేము రన్ అవుతున్నాము. అంటే లాభాలు నష్టాలు కూడా 2 ఉంటాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళ యొక్క
ఇక్కడ ఉన్నారు. వాళ్ళ భార్య గూడా ఉన్నారు. నేను చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? మీరు పట్టుపురుగుల సాగు చేస్తున్నారు గదా! అంటే మీరు ముందుగా అంటే మీ దగ్గరికి ఎవరు అప్రోచ్ అయ్యి దీన్ని పెట్టమని జెప్పారు? మా దగ్గరికి సెరికల్చర్ ఆఫీసరు అంటే ఊర్లోకొచ్చాడు. ఊర్లోకొచ్చి అక్కడ బా అడుగుతుంటే అందరు రైతుల్ని అడుగుతుంటే, మా సార్ అట్లా బావి దగ్గరికొత్తంటే అందరిని అడుగుతంటే ఏం అడుగుతుండ్రా అని చూసి అక్కడ సార్‌ని తెలుసుకొని మక్క పెట్టినాం మేము ఫస్ట్ డ్రిప్‌కి మక్క పెడితే పిట్టలు మొక్కజొన్నను తిన్నాయి. హ్మ్. ఏం చేయాలని అన్నప్పుడు ఇగ సార్ ఉండి పెట్టండి మంచిగుంటది అని చెప్తే, ఇగ మా సార్ ఎట్లయితేమని పెట్టినాం. హ్మ్. ఫస్టు పెట్టడానికి మరి ఎట్లుంటది ఏంది అని ఫస్ట్ ఇక్కడ ఉమ్మాపూర్‌ల హంసారెడ్డి అని పెట్టిండు హ్మ్. తోట, హ్మ్. షెడ్డు. అక్కడుంది ఒకసారి మరి పోయి చూసి రండి. చూసొచ్చినంక పెట్టండి అనంటే, మేము ఫస్ట్ అక్కడికెళ్ళినాం. హ్మ్. అక్కడికెళ్ళి వాళ్ళ షెడ్డు, వాళ్ళ తోట అవన్నీ చూసినాం. హ్మ్. చూసి పెట్టినాం. హ్మ్. పెట్టినంక ఇగ మాకు అప్పుడు మొక్కజొన్న పోయినంక రాయలసీమ నుంచి సారే తెప్పించిండు. మల్లయ్య సార్ అని ఉండే మాకప్పుడు సెరికల్చర్ డిపార్ట్‌మెంట్‌ల సారు. హ్మ్. ఆ సార్ మాకు తెప్పించి ఇచ్చిండు. హ్మ్. రాయలసీమ నుంచి తెప్పించినంక మేము హార్వెస్టింగ్ అది వాటిని మొక్కల్ని పెట్టినాం. హ్మ్. పెట్టినంక ఫస్ట్‌లో ఏంది అనంటే మాకు తెలవక మేము అంతా ఇగ గడ్డి ఇంత మంచి భూమిలోకి ఇది పెట్టిర్రు అని అందరన్నారు. హ్మ్. అన్నంక గూడా ఇగ పెట్టినాం, చేసినాం, కలుపు తీసినాం. ఒక 3, 4 సార్లు కలుపు తీసినాం. హ్మ్. మాకప్పుడు ఫస్ట్‌లో కలుపు తీయడానికే మాకు ఆ టైంల 10 సంవత్సరాల కింద మాకు ఎంత 100, 120 కైకిలున్నప్పుడే మాకు 30, 40 వేలయినాయి 3 హ్మ్. సార్లు కలుపులు అధిక తీస్తే. మొత్తంలో. ఆ! అధిక మొత్తంలో కలుపుకే ఎక్కువైపోయినాయి. హ్మ్. అయ్యో! ఇంతయింది ఇప్పుడు ఈ టైంకి అప్పుడు దసరా వచ్చింది. అవును. దసరా వరకి అసలు ఈ టైం వరకి మొక్కజొన్న పంట చేతికొచ్చేది. ఇప్పుడు ఇది పెట్టినాం మాకేం రాలేదు. ఇంత కైకిల్లయినాయని అన్నాం. మేము సార్‌ని అడిగితే "ఏం గాదమ్మా అయితాయి మంచిగానే అయితాయి" అని చెప్పిండు. హ్మ్. మేము ఏం చేసినామనంటే ఇగ దసరాకయిపోయినంక మాకి ఇగ కలుపు తీసినంక మంచిగా పెరిగింది తోట. దున్నినంక చేసినంక మంచిగా పెరిగినంక ఫస్ట్ ఏం చేసినాము అంటే మేము ఇది నవంబర్ నవంబర్‌లో తోట మొత్తం క్రాఫ్‌కు అనుగుణంగా అయిపోయింది. అయిపోయినంక మాకప్పుడు ఫస్ట్ ఇక్కడ షెడ్ కట్టాలంటే మాకు ప్రయాణం ఇక్కడ మాకు ట్రాన్స్‌పోర్ట్ లేదన్నట్టు అన్నీ హ్మ్. రావడానికి. చేనులు హ్మ్. అడ్డం ఉన్నాయని చెప్పి ఊర్లో ఒక మిల్లును రైస్ మిల్ ఉండే. హ్మ్. దాన్ని లీజుకు తీసుకున్నాం. లీజుకి తీసుకొని దాంట్లో ఫస్ట్ స్టాండులు ఇట్లేసుకొని ఫస్ట్ అక్కడ ఒక 3 క్రాఫులు తీసినాం మేము. హ్మ్. హ్మ్. ఫస్ట్ ఏం చేసినాము అనంటే ఇగ నవంబర్‌లో అప్పుడు మాకు 18కి అట్లా మాకు పురుగులు మేమప్పుడు ఏం చేసినామంటే బెంగుళూరు నుంచి గుడ్లు తెప్పించుకున్నాం ఓకే. ఫస్ట్. ఓకే. ఓకే. ఆ! ఫస్ట్ మాకు బెంగుళూరు నుంచి గుడ్లు తెచ్చిచ్చిండు హ్మ్. సారు. తెచ్చిచ్చినంక హ్మ్. మాకి ఆ గుడ్లు పగలడం, వాటిని బ్లాక్ బాస్టింగ్ చేసుడు, పగలడం అవన్నీ మాకొక క్రాఫ్ అయ్యేదాకా మాకు సారొచ్చి ఎట్లా చేయాలి, ఏంది అని అన్నీ చెప్పాడు. హ్మ్. అప్పుడు మేము ఫస్టు 150 గుడ్లు తెచ్చుకున్నాం హ్మ్. ఫస్ట్ తోటకి. హ్మ్. 150 గుడ్లు తెచ్చుకొని అంటే ఆడ షెడ్ చిన్నగుంది కాబట్టి ఆ 150 గుడ్ల మందం తెచ్చుకొని 150 గుడ్లను అక్కడ పెంపకం చేసినాం. పెంపకం చేస్తే మాకి 150 గుడ్లకి 130 కేజీలొచ్చినాయి. హ్మ్. అప్పుడు ఆ టైంలో రేటు 277 పడ్డది మాకు ఫస్ట్ క్రాఫ్‌కి. హుహు. 277 అంటే మాకు దాదాపు 37,000 దాకొచ్చినాయి. హ్మ్. 37,000 వస్తే అప్పుడు మేమనుకున్నాం గదా! అంటే మేము కీరా దోస అది అన్నీ పెట్టేది అంతకుముందు. హుహు. అది పెట్టినా మాకు ఇంత ఎకరం కట్ జేస్తే ఇంత తక్కువ లేబర్ తోటి ఇంత ఖర్చు తక్కువతోటి ఇంత లాభం అనేది రాలేదు. హ్మ్. ఇంగా అట్లనే ఒక 2 క్రాఫ్‌లు అక్కడ తీసినంక సమ్మర్‌లో ఇక్కడ మేము షెడ్ అంటే కట్టుకొని ఇప్పుడు మనము ఇది ఈ గుడ్లు తెచ్చుకుంటేనేమో, పురుగులు తెచ్చుకొని పెంపకం చేసుకుంటేనేమో ఎట్లా ఉంటది? గుడ్లు తెచ్చుకుంటే బెటరే. హ్మ్. కాపోతే మనకి ఇప్పుడు మనం గుడ్లు తెచ్చుకుంటే ఏంది అనంటే, మనకి స్పెషల్‌గా దానికి ఏంది అనంటే, టెంపరేచర్ బాగా మెయింటైన్ జేయాలె. హ్మ్. ఆకు క్వాలిటీ బాగుండాలి దానికి. హ్మ్. మనం ఆకు నాణ్యత అనేది దానికి సెపరేట్‌గా అదేలే. పెంచాలే. చుట్టుప్రక్కల వాళ్ళు ఏ మందులు కట్టకుండా అది హ్మ్. చుట్టూ ఉండాలే. అట్లా అని ఇంగ మనకి ఇప్పుడు ఇట్లా మనం చాకీ తెచ్చుకుంటే ఏంది అనంటే, 8 రోజులు వాళ్ళు పెంపకం చేసి ఇస్తారు గాబట్టి, మనకొక ఏమంటారు? ఒక పంట ఎక్కువేసుకోవచ్చు. ఎక్కువ. హ్మ్. 8 యేసుకునే మేమిప్పుడు సంవత్సరానికి 8-9 ఈ యొక్క ఏస్తారు. పురుగు. 8, 9 అంతే. హ్మ్. ఎప్పుడో ఒకసారి 9 యేస్తాం. ప్రతి సంవత్సరం అయితే 8 అయితే ఖచ్చితంగా హ్మ్. బ్యాచులేస్తాం. హ్మ్. మనం ఇప్పుడు అదే సాకి మనమే చేసుకుంటే ఒక బ్యాచ్ తగ్గుతది. హ్మ్. అంటే ఏంది అనంటే ఇది మనం ఏడికస్తది. ఆ! ఏడికస్తది. అంటే అట్లని గాదు గానీ, మనం ఇప్పుడు ఇంటి దగ్గర చేయాలనంటే ఇక్కడ పెద్ద పురుగులల్లో ఏసి చిన్న పురుగుల దగ్గరికి పోవద్దు. హ్మ్. డిసిన్ఫెక్షన్స్ ఆహా! ఓకే. ఒస్తాయన్నట్టు ఓకే. అది మనకి. గూడా ఉంటదా? ఉంటది. ఎంత అంటే మనం ఇప్పుడు ఈ షెడ్‌లో ఉన్న పురుగుల్ని చూసి మళ్ళీ ఇంకో షెడ్‌లోకి పోతే గూడా మనకి ఇలా ఏమన్నా ఉంటే వ్యాధి ఉంటే వీటికి సోకే ప్రమాదం ఉంటది. అలాంటి అంతే వ్యాధి ఉంటది. అంటే అలాంటి వ్యాధులకు అంటే నివారణ ఎట్లా మరి మందులు గాని మాకు ఇట్లా? అంటే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా పట్టుపురుగుల పెంపకంలో ఏంది అనంటే చలికాలంలోనైతే
శుద్ధకట్టు రోగము అని అంటారు మస్కాడియా అదొస్తది. మామూలుగా పాల పురుగయితది. ఏంది అనంటే వర్షాకాలంలో ఏంది అనంటే ఎండలుంటాయి, వానలుంటాయి. అది టెంపరేచర్ అనేది ఎక్కువ తక్కువ అయితది. అప్ అండ్ డౌన్ తక్కువ అయితది కాబట్టి అప్పుడు మనకేంది అంటే పాల పురుగయితది. ఆ పాల పురుగు రాకుండా ఉండాలేంది ఏంది అనంటే మాకిక్కడ విజేతలు అని ఉంటాయి. అవి మోల్ట్ పోయినప్పుడు, నిద్రావస్థ నుంచి లేసినప్పుడు విజేత కొడతాం. మాకిప్పుడిక్కడ అంటే 5 లేయర్లున్నాయి. ఇప్పుడు మేము ఆకును బట్టి అంటే ఇప్పుడు చలికాలంలో ఏంది అనంటే 7-8 రోజులు మేస్తాయన్నట్టు. ఒక అంటే 7-8 రోజులు మేస్తాయి కాబట్టి మేమిప్పుడు ఇవేసినయి 350 గుడ్లేసినాం. 350 గుడ్లు అనంటే 350 సీతాకోక చిలుకల నుండి పెట్టిన గుడ్లు అన్నట్టు. ఒక్కొక్క సీతాచిలుక నుంచి 600 గుడ్ల దాకా వస్తాయి మనకి. ఇప్పుడు మనకి 600 ఇప్పుడు దాదాపు ఇవి ఎంత అంటే 350 అనంటే ఇందులో మనం కౌంట్ చేసుకుంటే 3 ఆర్ల 18 2,00,000 పురుగుల దాకా ఎక్కువనే ఉంటాయన్నట్టు మనకి. అంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు 1,80,000, 2,00,000 పురుగుల్లో ఎంత పట్టనేది విడుదలవుతుంది? అంటే ఇప్పుడు మనకి ఇవి మంచి క్వాంటిటీతో ఉన్న పురుగులు, పట్టు పురుగులు ఏంది అనంటే, మనము అక్కడ మనకి మార్కెట్‌కి పోయినంక వాళ్ళు తూకం మనకి కేజీకి మనకి 450-600 మధ్యలో దూగితే మంచి పట్టును ఇచ్చే పురుగుల్లాగా పరిగణనలోకి తీసుకొని మనకి మార్కెట్ వాళ్ళు రేట్ వేయడం జరుగుతుంది. పాల పురుగు అయినప్పుడైతే మొత్తం ఇగ షెడ్ అంతా ఒక్కొక్కసారి ఏంది అనంటే ఇట్లా ఉండయి. పాల పురుగయితే షెడ్‌లకి మనం రాలేము. అంత అట్లా అయితదన్నట్టు. అట్లా అయినప్పుడు గూడా మనం ఎందుకు అనంటే మనకు ఒకసారి అట్లా అయినప్పుడు మళ్ళీ మనకి నెలకే ఇంకొక పంటొస్తది కాబట్టి అంత పెద్దగా ఏమనిపియది. ఇబ్బందనిపియది. మనకిప్పుడు ఏంది అనంటే ఇప్పుడు ఇది మేమిప్పుడు ఈ 10 ఏండ్లలో మేము చేసిన సంధి అయితే మాకైతే ఒక ప్రాఫిట్ అయితే రాకున్నా అక్కడికక్కడికైనా అయింది గానీ, ఎప్పుడైతే మేమైతే నష్టపోలే. ఒక 10, 20 వేలైతే మిగిలినాయి బ్యాచ్‌కి గానీ, ఎప్పుడైతే నష్టపోలేదు. ఒకసారి అట్లా అయినా గూడా మనం ధైర్యంగా ఇప్పుడు వరైనా, మక్కైనా ఎప్పుడైనా ఎండిపోతే వస్తాయి మళ్ళీ. అది ఇట్లాగనే ఇదనుకోని చేయాలి. ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు 10 ఏళ్లుగా గూడా ఇద్దరు మీరు మీ సార్ గూడా చేస్తున్నారు. ధైర్యం చేసి గూడా చేసిర్రు. ఎట్లా అనిపిస్తుంది ఈ సాగు లాస్ట్‌గా మీకు? చాలా బావుంది. ఇది మనము కష్టపడి, మనం ఇష్టంతో జేసుకుంటే ఏం లేదు 0-21 బేబీని మనం ఎంత కేరింగ్‌గా జూసుకుంటామో, ఈ పురుగులను మనం అంత కేరింగ్‌గా జూసుకుంటే, మనము తోటను అంత మంచిగా పెంచుకున్నామనుకో, మనకి ఈ పట్టు ద్వారా మనము నెల నెల ఆదాయం పొందవచ్చు. మనకి ఇప్పుడు రైతులకు గూడా కష్టానికి తగ్గ ఫలితం ఉంటది. కష్టపడితే మనకి నెల నెల డబ్బులు కనబడతాయి. ఆదాయం మంచిగుంటది. చాలామంది సాఫ్ట్‌వేర్ జాబులు జేసిన వాళ్ళు గూడా చాలా కొన్ని రోజుల తర్వాత వచ్చి చేసుకున్న వాళ్ళున్నారు. పట్టును సాగు. బావుంది. మాకైతే మంచిగనే ఉంది. కరోనా తర్వాత మాకి రేటు పెరిగింది. అప్పుడు 180 ఉన్నది. మాకు ఒకసారి అయితే హైయెస్ట్ రేటు మాకు 830 పడ్డది పర్ కేజీ. దాదాపు ఇది రేట్ ఎట్లున్నా గూడా మనకి 300 నుంచి మనకు మామూలు ప్రైసు అనంటే మనకు 300-600 దాకా ఎప్పుడైనా ఉంటది రేటు. కామన్ రేట్ అది. కామన్ రేట్. అంటే ఇందులో పురుగు చనిపోతది. కొన్ని గుళ్ళల్లో పురుగు చనిపోతది. చనిపోతే మనకు రేట్ తక్కువ పడతది. అట్లా చనిపోయినయి ఎన్ని అంటే డిఫెక్టివ్ ఎన్నున్నాయి మనకి అని చూసి వాళ్ళు మార్కెట్ వాళ్ళు గిన్ని డిఫెక్టివ్ ఉన్నాయి. గిట్లుంది వీళ్ళది అని చెప్పినంక డీలర్లు మనకి వాటిని వేలం పాట వేసుకొని మనకి రేటు ఫిక్స్ చేత్తారు. సో, చూడొచ్చు అంటే ఏదేమైనా గూడా అంటే ధైర్యం జేసి మేము ఈ యొక్క పట్టుపురుగుల పెంపకాన్నయితే మొదలుపెట్టాము. కానీ మాకు నష్టం రాకపోయినా గూడా ఆడికాడికొచ్చినా గూడా ఎంతో కొంత ఇప్పటి వరకైతే మేము దీన్ని కొనసాగిస్తున్నాము. అంటే రిస్క్ చేస్తే గూడా ఏదైనా గూడా ఫలితం అనేది దక్కుతుందని గూడా వీళ్ళు రైతులైతే ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా‌మ్యాన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.